హలో అండి, వెల్కమ్ టు రజితమ్మ యూనిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్వర్ణగిరి టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి భువనగిరిలో ఉంది. ఈ వీడియోలో నేను మీకు ఈ స్వర్ణగిరి టెంపుల్ లొకేషన్ ఎక్కడ, ఎలా వెళ్ళాలి అండ్ టైమింగ్స్ ఏంటి, కంప్లీట్ వివరాలు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో భువనగిరి ఉంటుందన్నమాట. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది కదా. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ స్వర్ణగిరి దేవాలయం ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ విజువల్స్ ఫ్రెండ్స్. అంతేకాదు, దక్షిణ భారతంలోని అతి పెద్ద దేవాలయాల్లో నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటున్నారు. అండ్ ఇక్కడ విగ్రహం వచ్చేసి 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి వచ్చేసి వాటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని ఈ విజువల్ చూడడానికి మన 2 కళ్ళు సరిపోవన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది. అసలు చూస్తుంటే అసలు మన 2 కళ్ళు సరిపోవు, అంత మంచి విజువల్స్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఎంత వాటర్ కూడా ఎంత నీట్గా ఉంటాయంటే అంత బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ దానిపైన ఉన్న డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇట్లా పాము పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అసలు మనం లోకమే మర్చిపోతాం. అంత అందంగా, అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సీన్ మాత్రం మీరు చూడ్డానికి వెళ్ళాలనుకుంటే మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం వెంకటేశ్వర స్వామిని చాలా బాగా దర్శించుకోవచ్చు. అంటే ఈవినింగ్ టైంలో మనకి ఈ టెంపుల్ లుక్కే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈ లుక్కే డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను ఓన్లీ వాటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇదే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి. సో అందులో మరికొన్ని విజువల్స్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. నేను పైనుండి తీసాను, ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఇలా వచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత లోపలికి వస్తే ఎంట్రన్స్లోనే ఈ వెంకటేశ్వర స్వామి ఉంటుంది. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కిందికి వెళ్తే మాత్రం ఇలా దగ్గర నుంచి చూడొచ్చు. చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్. సో ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 5 o'clock to 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. 9 to 10 క్లోజ్ చేస్తారు. అండ్ మళ్ళీ 10 o'clock to 9 o'clock నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. కానీ మధ్యాహ్నం 1 o'clock నుంచి 3 o'clock వరకు లంచ్ టైంలో క్లోజ్ ఉంటుంది ఫ్రెండ్స్. టైమింగ్స్ చూసుకొని దర్శనానికి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ధర్మదర్శనం అయితే ఫ్రీగా ఉంటుంది, అదైతే మీకు తెలిసిందే. అండ్ 50 రూపీస్ టికెట్ కూడా ఉంది. అండ్ 1000 రూపీస్ టికెట్లో మనం వెళ్తే కనుక మనకి దేవుడి ఫోటో ఇస్తారు. చాలా వేరే వాళ్ళు తీసుకు. అండ్ ఈ విజువల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో భువనగిరిలో ఉంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.